హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఎగ్లెస్ కేక్. మైదాని యూజ్ చేయకుండా సూజీతో కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ని. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. మనం ఏదైతే కొలతకి తీసుకుంటున్నామో ఆ కప్తోనే అన్నిటినీ క్వాంటిటీస్ని మెజర్ చేసుకోవాలి. సో నేను 4 కప్స్ సూజీని తీసుకుంటున్నాను. ఇలా 4 కప్స్ సూజీని తీసుకుని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 4 కప్స్ సూజీకి 2 కప్స్ షుగర్, 1 కప్ ఆయిల్, అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని తీసుకోవాలి. ఒక కప్ పెరుగు, ఫ్రెష్ పెరుగు అయి ఉండాలి. ఒక 15 వరకు ఇలాచీ. ఇందులో నేను ఎలాంటి ఎసెన్స్ని యూజ్ చేయట్లేదు, అందుకని ఇలాచీని తీసుకున్నాను. మీ దగ్గర వెనీలా ఆర్ పైనాపిల్ ఎసెన్స్ ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇలా వచ్చేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం సూజీలో వేసేసుకోవాలి. హాఫ్ కప్ మైదాని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, ఏదైతే మనం కప్ని మెజర్మెంట్కి తీసుకుంటున్నామో అదే కప్తో 1 కప్ కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అన్న కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనము కేక్ని కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ని పెట్టుకుని అందులో ఇలా చిన్న స్టాండ్ని పెట్టుకోవాలి. ఎందులో అయితే మనము కుక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకుని అందులో కొంచెం ఆయిల్ కానీ గీని కానీ వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంకొంచెం మైదాని వేసుకుని మొత్తం బౌల్ అంతా కూడా మైదాతో డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు
ఈ గిన్నెని తీసుకుని వెళ్ళి ఆల్రెడీ మనం ప్రీ హీట్ కోసం పెట్టాం కదా, అందులో పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా కేక్ని కుక్ చేసుకునేటప్పుడు చుట్టూ ఉన్న గిన్నెకి మనం కేక్ని కుక్ చేసుకుంటున్న బౌల్కి మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా స్పేషియస్గా ఉంటే కేక్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఒక 15 మినిట్స్ అయింది, చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు దీని మీద నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను, చిన్నగా చాప్ చేసుకున్నవి. మీకు కావాలంటే టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మరొక 15 మినిట్స్ అయింది, చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో. ఇది కుక్ అయింది లేది తెలుసుకోవటానికి ఇలా నైఫ్తో కానీ టూత్ పిక్ని కానీ మనం అందులో గుచ్చితే అంటుకోకుండా వస్తుంది. సో కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వరకు దాన్ని అలానే వదిలేయాలి, డిస్టర్బ్ చేయకుండా. హాఫ్ అన్ అవర్ అయింది, చల్లారింది. ఇప్పుడు చూడండి కేక్ని తీస్తుంటే అసలు అంటుకోదు, బౌల్కి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అంతే అండి, ఎగ్లెస్ సూజీ కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. ఎగ్తో చేసిన కేక్కి టేస్ట్లో ఏమాత్రం తీసిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.